కట్టిననే చూపిస్తా మీకు. మీరు చెప్పండి అప్పుడు మరి కూలగొట్టాలన్నా వద్దా అని. లేఅవుట్లు మార్టిగేజ్ రిలీజ్ చేసి నేను ఒక్క నోటీస్ ఇప్పిస్తే ఆ లేఅవుట్లన్నీ మీ థర్డ్ వార్డులో ఉన్న లేఅవుట్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. వాళ్ళెందుకు రోడ్డు మీద రావాలని చెప్పి నేను వెనకకి అవుతున్నాను తప్ప, లేకుండా నేను చెప్పిన సిరి సంపద కానీ ఇంకా అన్ని రోడ్డు మీద రాగలుగుతాను. అట్లాంటి కొన్ని తీసుకొస్తాను. కానీ కట్టిన వాళ్ళది ఏం చేయాలనేది మీరే ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం మీరే కదా రాసేది దాని గురించి. ఏం చేయాలి? వాళ్ళు కట్టుకున్నారు, 10% అన్యాయం అయినాయి, డబుల్ రిజిస్ట్రేషన్ అయినాయి. ఇప్పుడు చూపేమని చెప్పి ఒక డబుల్ రిజిస్ట్రేషన్ అయిందో, ఒక భూదాన్ భూమి రిజిస్ట్రేషన్ అయింది చూపేమను. ఇట్లా చూపిస్తే ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేయించేస్తా, 100% చేపిస్తా. ఏది ఇచ్చిపెట్టను, అన్ని ఇస్తున్నాయి. రేపు ఎలక్షన్స్ రావా, వాళ్ళు అడగరా నేను చూపియానా? నిన్న కూడా కావాలని ఒకటి చెప్పిన, అబద్ధమే చెప్పిన, నాకు తెలుసు నాకు అబద్ధం అని. కానీ వాళ్ళు బయట మాట్లాడాలి, దానికి సమాధానం పెట్టుకొని ఉన్నా. వాళ్ళకి అర్థం కాదు మాట్లాడింది ఈరోజు. దాని కూడా టైం వస్తుంది. ఎప్పుడైనా నిద్రపోయేటోళ్ళని నిద్రపోనివద్దు. అప్పుడప్పుడు లేపుతుండాలి, రండి రండి బయటికి అని చెప్పి. వాళ్ళు బయటికి వస్తే నేను చెప్పగలుగుతా. నేను ఒక సైడ్ చెప్పకుండా పోలేను కదా. దాని కూడా ఆన్సర్ ఇస్తాను. నాకు ఏం అవసరం లేదు. ఎవరెవరు ఏం చేసినా, ఎవరో వెనుపోటు వెనక నుంచి కూర్చున్నారో అంత డేటా ఉన్నది. ఎవరెవరు 500, 600 ఎకరాలు భూమిలో ఎస్టీలే కొట్టేస్తున్న డేటా కూడా ఉన్నది. అది కూడా టైం వస్తుంది. ఎవరు జైలు పోతారో, ఎవరు లోపడేసి బొక్కలేసి తంతారో వాళ్ళని కూడా తంతారు రాబోయే టైంలో. అందరు ఎగురుతున్నారు. నేను కాంగ్ ఉంటా కానీ గెలిస్తే మాత్రం ఇచ్చిపెట్టను. అది మాత్రం అందరికి తెలుసు. ఖచ్చితంగా ఈరోజు మేము ఇక్కడ పిలుస్తున్నారు.